కఫాన్ని తెలుగులో మనం రకరకాల పదాల్లో పేషెంట్స్ మాకు చెప్తుంటారు. కఫమని, శ్లేషమని, కళ్ళ అని, దగ్గని, నార్త్ ఇండియన్స్ కాఫ్ అని దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు. అసలు కఫం అంటే ఏంటి? అంటే గొంతులో వచ్చే గళ్ళ ఎయిదర్ అటు ముక్కు నుంచి కావచ్చు, ఛాతీ నుంచి. ఇది జనరల్‌గా కఫము, గల్ల అని మనం అంటాం. ఇది ఎప్పుడూ నోట్లో ప్రొడ్యూస్ అయ్యే పదార్థం కాదు. ఇది ఎప్పుడు ఏదైనా ముక్కు నుంచి గాని, ఛాతీ నుంచి గాని వచ్చే పదార్థం. కఫానికి రకరకాల కారణాలు ఉంటాయండి. ఒకటి అలర్జీ కావచ్చు. 2 ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఇన్ఫెక్షన్స్ ఇన్ ద నోస్ లైక్ సైనసైటిస్ కావచ్చు. 3 ఇన్ఫెక్షన్స్ ఇన్ ద చెస్ట్ అంటే లంగ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇవన్నీ కాకుండా మామూలుగా జలుబు, దగ్గు కామన్‌గా వచ్చే ప్రాబ్లమ్ వల్ల కూడా కావచ్చు. మనం తెలుగులో దీన్ని మాట్లాడితే కాఫ్ అంటే దగ్గు, కఫం అంటే శ్లేషం అనుకుంటే. దగ్గున్న ప్రతి ఒక్కరికి శ్లేషమో, కఫమో ఉండాలని ఏం లేదు. పొడి దగ్గు కావచ్చు, తడి దగ్గు కావచ్చు. తడి దగ్గు అంటే మీకు శ్లేషము, కఫం బయటికొస్తుంది. పొడి దగ్గు అంటే కేవలం దగ్గు ఉంటుంది. సో, ఒక మనిషి ప్రతిరోజు మార్నింగ్ లేసి కఫంలా గొంతులోంచి బయటికి వస్తుంది అంటే అది కరెక్ట్ కాదు. అది అలా ఉండకూడదు. కానీ చాలా సార్లు పేషెంట్స్‌కి అదొక మిస్‌కాన్సెప్ట్‌లా ఉంటుంది. అంటే గొంతులో వేలు పెట్టి క్లీన్ చేసిన తర్వాత పొట్టలో ఉన్న పసరో, పైత్యమో బయటికి తీసిన తర్వాత దాన్ని కఫం అనుకునేవాళ్ళు. ముక్కులో నుంచి లాగినప్పుడు ఏదో కొద్దిగా వచ్చే స్ఫుటంలో కఫం అనుకునేవాళ్ళు చాలా కామన్‌గా. అలా కాకుండా పర్సిస్టెంట్‌గా ప్రతిరోజు మార్నింగ్ లెగ్గానే గొంతులోంచి కఫంలాగా బయటికి వస్తుంది అంటే అది తప్పు. చూడండి, గొంతులో కఫం చిక్కుకున్నట్టు అనిపించడానికి కొన్నిసార్లు నిజంగా థ్రోట్ ఇరిటేషన్ అంటే గొంతులో ఏదైనా ఇరిటేషన్ ఉంటే అలా అనిపిస్తుంది ఒకటి. ఆ గొంతులో ఇరిటేషన్ అనేది చాలా కామన్‌గా ఎవరికన్నా జలుబు, దగ్గు అయినప్పుడు గొంతులో కొంచెం నసగా ఉండడం. ఆ నస ఉండడం వల్ల గొంతులో ఏదో ఇరుక్కుంటున్నట్టు, కఫం ఉన్నట్టు అనిపించడం చాలా ఇది కాకుండా జలుబు, దగ్గు లేకున్నా గూడా కొంతమందికి కాన్స్టెంట్‌గా గొంతులో ఏదో క్లేశం ఇరుక్కున్నట్టు, కఫం ఇరుక్కున్నట్టు అనిపించడం చాలా వరకు అసిడిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్. అది గ్యాస్ ప్రాబ్లమ్‌తో కనెక్షన్ ఉండేది. వీళ్ళలో ఏమవుతుందంటే పొట్టలో ఉన్న గ్యాస్ మన అన్నవాహిక ద్వారా నోటి ద్వారా ఆ గ్యాసు, అసిడిటీ, పుల్లని తేలుతో రావడం ఆ ఆ చుట్టుపక్కల సరౌండింగ్ ఏరియా అంతా దానివల్ల కొంచెం కాలడం వల్ల ఆ పేషెంట్‌కి గొంతులో ఏదో అడ్డుపడినట్టో, శ్లేషం ఉన్నట్టో అనిపిస్తూ ఉంటుంది. జలుబు, దగ్గు లేకపోయినా కూడా. ఇది రెండో గ్రూప్‌కి సంబంధించిన వాళ్ళు. ఈ ఇద్దరు చాలా కామన్‌గా ప్రెజెంట్ అవుతుంటారు. వీళ్ళు కాకుండా కొన్నిసార్లు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, లేక వేరే సీరియస్ ప్రాబ్లమ్స్ గొంతులో ఉండేవాళ్ళు కూడా మాకు రేర్‌గా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. బట్ చాలా వరకు ఈ కోల్డ్ రిలేటెడ్‌తో వచ్చిన గొంతు ఇరిటేషను, 2 అసిడిటీ వల్ల వచ్చిన థ్రోట్ ఇరిటేషన్ వల్ల మాకు మామూలుగా కఫం అనేది అంత అన్‌కామన్ ప్రాబ్లము కాదు. తలనొప్పి వచ్చినప్పుడు ఆందోళన చెందాలన్నట్టు ప్రతి కఫానికి, ప్రతి దగ్గుకి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే అది ఎంత డ్యూరేషన్ ఉంది అనే దాన్ని బట్టి మనం డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలా లేదా అనేది మన కామన్ సెన్స్‌తో బట్టి మనం ఆలోచిస్తాం. ఏదో జలుబు వచ్చినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు కొంచెం కఫం వస్తే దాని గురించి డాక్టర్ దగ్గరికెళ్ళాల్సిన అవసరం లేదు. అది ఎంతగా తగ్గిపోతే ఏ డాక్టర్ దగ్గరికెళ్ళాల్సిన అవసరం ఉంది. అలా తగ్గకుండా కొన్ని వారాల పాటు నడుస్తుంది. ఎక్కువగా దగ్గుతున్నారు. దగ్గి దగ్గి తలనొప్పో, కడుపు నొప్పో అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తగ్గట్లేదు 4, 5 రోజులయింది. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికెళ్ళాలి. ఎక్కడున్నా లంగ్స్‌లో ఉన్నా, ముక్కులో ఉన్నా, థ్రోట్‌లో ఉన్నా మనం చేసే ఫస్ట్ విషయం దాన్ని లూజన్ అప్ చేయడానికి కొన్ని జనరల్ హోమ్ రెమెడీస్ అంటే స్టీమ్ ఆవిరి పట్టడం. ఆవిరిలో కొంతమంది జండు బాంబ్ వేయడం గాని, జిందా తిలిస్మాన్ ఎయడము గాని, ఇలాంటివేదో కొన్ని పదార్థాలు వేసి బేసిక్‌గా స్టీమ్ తీసుకొని, మనం దగ్గడం వల్ల అది బయటికొచ్చేస్తే శ్లేషం బయటికొచ్చేసినట్టు. చాలా సార్లు ఇది చెప్పినంత సులభంగా కాకపోవచ్చు. బట్ యాస్ ఎ ఫస్ట్ ఎయిడ్ మెజర్ మనం అది చేయమని సజెస్ట్ చేస్తాను. చాలా వరకు స్టీమ్ అనేది చాలా మంచి విషయం. ఎక్కడైనా శ్లేషం ఇరుక్కుంటే అది బాగా యూజ్ అవుతుంది. అగైన్ ట్రీట్మెంట్ అనేది ప్రతి విషయానికి డిపెండింగ్ ఆన్ ది కాజ్ అండి. ఒకటి సపోజ్ ఒకరికి ప్రాబ్లమ్ అలర్జీ వల్ల గొంతులో కాన్స్టెంట్‌గా ప్రాబ్లమ్ వస్తుంటే, దాన్ని థరోగా ఎవాల్యుయేట్ చేసి, పేషెంట్‌ని ఎగ్జామిన్ చేసి, వాళ్ళతో మాట్లాడి, అవసరమైతే ఎండోస్కోపీ చేసుకొని, ఇంకా అవసరమైతే సీటీ స్కాన్ చేసుకొని, లేదా అలర్జీ టెస్ట్ చేసుకొని, ఇది అలర్జీ వల్ల వచ్చిన ప్రాబ్లమ్ అని కన్ఫర్మ్ అయితే, దాని ట్రీట్మెంటు మనకి అలర్జీ మేనేజ్‌మెంట్ లాగా కొన్ని అలర్జీ టెస్ట్‌లు
దానికి సంబంధించిన టాబ్లెట్స్ లేదా కొన్నిసార్లు అలర్జీని కంట్రోల్ చేయడానికి ఇమ్యునోథెరపీ లాంటివి ఇస్తాం. అలా కాకుండా ఇది అలర్జీకి సంబంధించిన కాదు. ఇది సైనసైటిస్ వల్ల వచ్చిన ప్రాబ్లం అంటే దాన్ని కూడా మేము ఫస్ట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత వేరే ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏ మూలాన ఒక పర్సన్కి ఈ సైనసైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇది తన పొల్యూషన్లో ఉండడం వల్ల వస్తున్న ప్రాబ్లమా, అలర్జీలో ఉన్న ప్రాబ్లమా, స్మోకింగ్ వల్ల వస్తున్న ప్రాబ్లమ్, ఆయన ఆక్యుపేషన్ వల్ల వస్తున్న ప్రాబ్లం, ఇలాంటి ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ కరెక్ట్ చేసుకొని ఇవన్నీ కరెక్ట్ చేసిన తర్వాత కూడా తనకి ప్రాబ్లం ఉంటే దాన్ని మనము రేడియోలాజికల్లీ అంటే సిటీ స్కాన్ లాంటి విషయాలు చేసి దాన్ని ఎవాల్యుయేట్ చేసి అక్కడ ఏమైనా స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయా, ఏదన్నా బోన్ బెండ్ ఉండడం వల్ల, పాలిప్స్ ఉండడం వల్ల సైనస్ ప్రాబ్లం ఏమైనా పెరుగుతుందా అలాంటి చూసి కొన్నిసార్లు అవసరమైతే దానికి సర్జరీ చేసి దాన్ని బాగు చేయడం. లేదా ఇంకా వేరే కారణాలు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఈ శ్లేషం అనేది ఏదో అసిడిటీ లాంటి కారణాల వల్ల వస్తే ఇది కంప్లీట్లీ మేము గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే పొట్టకు సంబంధించిన ఆ డాక్టర్ ద్వారా అక్కడికి పంపించి ఎండోస్కోపీ చేయించి ఎండోస్కోపీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి తగినట్టు ట్రీట్మెంట్ ఇచ్చి అలా ట్రీట్మెంట్ అనేది మన ప్రాబ్లంని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. పాయింట్ ఈస్ మనకి రీజన్ తెలిసినప్పుడే మన ప్రివెన్షన్ గురించి మనం మాట్లాడాలి. సో ఒకవేళ అది సైనస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే దానికి మనం పొల్యూషన్ నుంచి దూరంగా ఉండము, స్మోకింగ్ చేయకపోవడము, జలనీతి లాంటి యోగాలో ఉన్న ప్రాక్టీస్ బేసిక్గా ముక్కుని నీళ్లతో ఇరిగేట్ చేసుకోవడం, ఇలాంటి ప్రాక్టీసెస్ వల్ల మనం సైనసైటిస్ అలర్జీ రిలేటెడ్ ప్రాబ్లమ్ కంట్రోల్ చేసుకోవచ్చు. రెండు, ఒకవేళ ఈ శ్లేషం అనేది బికాస్ ఆఫ్ లంగ్ ప్రాబ్లమ్స్ కట్రా వస్తుంటే దానికి ఆబ్వియస్లీ స్టీమ్ ఇన్హలేషన్ రెగ్యులర్ గా తీసుకోవడం, ఇన్హేలర్స్ రెగ్యులర్ గా తీసుకోవడం లాంటి వల్ల మనం ఒకవేళ అసిడిటీ రిలేటెడ్ ప్రాబ్లం అయితే దానికి రూట్ కాజ్ మళ్ళీ తెలుసుకొని దానికి తగినట్టు మన డైట్ మోడిఫికేషన్ చేసుకోవడం అప్రాప్రియేట్. కఫాన్ని మనము స్పిట్ అవుట్ చేసినా ఆ లోపలి తీసుకున్నా వచ్చే పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఎందుకంటే అది పొట్టలోకి వెళ్తే అది ఏమో అయిపోతుందని అనుకోవడం కరెక్టే కాదు. అది మన బాడీలో ప్రొడ్యూస్ అయిన లాలాజలం లాంటి లిక్విడే అది. సో చీమిడి అనేది ముక్కు నుంచి బయటకు వచ్చేయడం వల్ల చీదేశామా, గొంతులో ఉండిపోయి అది మింగేశామా అనే దాని వల్ల పెద్ద డిఫరెన్స్ ఏమి కాదు. చీమిడి ఎందుకు ఫామ్ అవుతుంది, ఆ చీమిడి ఫామ్ అవ్వకుండా మనం తీసుకోగలిసిన జాగ్రత్తలు ఏది అనేది ఇంపార్టెంట్ పాయింట్. సో చీదేసినా పర్లేదు, దాన్ని ఒకవేళ చీదలేని సందర్భాల్లో ఉంటే వాళ్ళు ఏదో దాన్ని ఉమ్మేసినా లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ గుటికేసినా కూడా వచ్చే నష్టమేం లేదు. నేను ఇంతకు ముందే చెప్పినట్టు స్పిట్ అవుట్ చేయడం వల్లనో లేదా స్పిట్ అవుట్ చేయకపోవడం వల్లనో వచ్చే కాన్సిక్వెన్స్ ఏం పెద్ద డిఫరెంట్ కాదు. సో వాళ్ళ గొంతులో మింగేస్తుండడం వల్ల వాళ్ళకి ఏదో అదేదో విష పదార్థం పొట్టలోకి వెళ్ళిపోయి ఏదో డ్యామేజ్ అవుతుంది అనేది అయితే కరెక్టే. సో పిల్లల్లో మీరు అలా చెప్పినా కూడా అది వాళ్ళు చేయలేకపో. సో అలాంటిది ఏమీ సజెషన్ పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సజెషన్ ఏమంటే పిల్లల్ని చీదడం నేర్పించాలి, ముక్కు చీదడం నేర్పించాలి. సో ఎనీ చైల్డ్ మోర్ దెన్ 4-5 year old అయితే బై దట్ ఏజ్ ఒక చైల్డ్ ముక్కు చీదడం అనేది తెలుసుకోవాలి, ఒక పేరెంట్స్ నేర్పించాలి. అదొకటి.